డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డేవిజన్ అండ్ గర్మర్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్స్ 2 పార్ట్స్ కింద 2 వీడియోస్ ఇచ్చాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ సెకండ్ యూనిట్ ఈజ్ హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్తో ఈ చాప్టర్ మనం ఎండ్ చేస్తాం. ఇది కూడా మనకి యూనివర్సిటీ ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్గానే అడుగుతారు. తెలుగులో అయితే హైజెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం. ఇంటర్మీడియట్లో కూడా మీరు నేర్చుకుని ఉంటారు. అది షార్ట్ ఆన్సర్ కింద ఉంటుంది. ఇక్కడ మనం ఎస్ఏ క్వశ్చన్గా చదువుతాం. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే మనకి సెకండ్ యూనిట్ 2A ఆర్ 2B, ఇందులో షార్ట్ ఆన్సర్ మనకి ప్రాబ్లమ్సే ఇస్తారు. కాబట్టి ప్రాబ్లమ్స్ డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ మీద చేయాలి, హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మీద చేయాలి. ఈ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్కి బై డిఫాల్ట్ ఉండే పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ ఉండడం వల్ల మాత్రమే, వేవ్ నేచర్ ఉంటుందని ప్రూవ్ అవ్వడం వల్ల మాత్రమే ఈ ప్రిన్సిపల్ యొక్క అవసరం మనకు వచ్చింది. లేకపోతే పార్టికల్ నేచరే ఉందనుకోండి, అసలు హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మనకి అవసరం ఉండేదే కాదు. అంటే దీని డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అంటే ద్రవ్యానికి ద్వంద్వ స్వభావం ఉండడం వల్ల మాత్రమే ఈ అనిశ్చితత్వ నియమం అవసరం వచ్చిందనమాట. ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా చూడండి. మ్యాటర్కి వేవ్ నేచర్ ఉన్నప్పుడు మ్యాటర్తో అసోసియేట్ అయ్యే వేవ్ని పార్టికల్తో అసోసియేట్ అయ్యే వేవ్ని మనం వేవ్ ప్యాకెట్ కింద ట్రీట్ చేస్తాం. కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అయ్యి మ్యాక్సిమం మినిమం ఇంటెన్సిటీ ఉంటుందన్నమాట వేవ్ ప్యాకెట్. పార్టికల్కి వేవ్ నేచర్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఇయర్లో మీకు న్యూటోనియన్ మెకానిక్స్లో పార్టికల్ నేచరే ఉందనుకోండి, వేవ్ నేచర్ లేదనుకోండి, పార్టికల్ యొక్క పొజిషన్ని ఎక్స్ని అండ్ మొమెంటం పి ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, ద్రవ్యరాశి వేగాలు లబ్ధం ద్రవ్య వేగం కదండి. ఈ రెండింటిని సేమ్ ఎక్స్పెరిమెంట్లో సేమ్ టైంలో మనం 100% యాక్యురసీ తోటి మెజర్ చేయొచ్చు. అంటే కణం యొక్క స్థానాన్ని, ద్రవ్య వేగాన్ని కూడా మనం ఏకకాలంలో ఖచ్చితంగా నిర్ణయించవచ్చు న్యూటోనియన్ మెకానిక్స్ ప్రకారం. కానీ డి బ్రోగ్లీ హైపోథీసిస్ ప్రకారం పార్టికల్ నేచర్తో పాటు వేవ్ నేచర్ ఉన్నప్పుడు పార్టికల్తో అసోసియేట్ అయ్యే వేవ్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వేవ్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు పార్టికల్ యొక్క పొజిషన్ని, మొమెంటంని ఎట్ ఎ టైం మనం మెజర్ చేయలేమండి. ఇదే హైలైట్ ఇందులో. ఈ ఒక్క పాయింట్ సైమల్టేనియస్గా ఒకే కాలంలో పార్టికల్ యొక్క పొజిషన్ని, మొమెంటంని మనం 100% యాక్యురసీ తోటి క్యాలిక్యులేట్ చేయడం. పొజిషన్ క్యాలిక్యులేట్ చేయడంలో యాక్యురసీ ఉంటే, ఖచ్చితత్వం ఉంటే, మొమెంటం క్యాలిక్యులేట్ చేయడంలో ఎర్రర్ వస్తుంది. మొమెంటం క్యాలిక్యులేట్ చేయడంలో యాక్యురసీ ఉంటే, ఖచ్చితత్వం ఉంటే, పొజిషన్ క్యాలిక్యులేట్ చేయడంలో ఎర్రర్ వస్తుంది అనమాట. జనరల్గా వేవ్ ప్యాకెట్ సైజ్ చిన్నది అనుకోండి, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ ఈజ్ స్మాల్, దేర్ ఈజ్ సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. వేవ్ ప్యాకెట్ సైజ్ స్మాల్ అయితే పార్టికల్ పొజిషన్ డిటర్మైన్ చేయడంలో మనకి సర్టెనిటీ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ దెర్ ఈజ్ అన్సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్. ద్రవ్యవేగాన్ని నిర్ణయించేటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, అనిశ్చితత్వం వస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ ఈజ్ లార్జ్, దెర్ ఈజ్ సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్. వేవ్ ప్యాకెట్ సైజ్ లార్జ్ అయినట్లయితే మొమెంటం క్యాలిక్యులేట్ చేయడంలో మనకి యాక్యురసీ వస్తుంది, ఎర్రర్ రాదండి. వేరాజ్ దెర్ ఈజ్ అన్సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. కానీ లార్జ్ సైజ్డ్ వేవ్ ప్యాకెట్లో పొజిషన్ క్యాలిక్యులేట్ చేయడంలో మనకి ఎర్రర్ వస్తుంది. అంటే మీకు ఏం అర్థమైందండి? సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది పొజిషన్ ఇన్వాల్వ్స్ అన్సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది మొమెంటం. సిమిలర్లీ, సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది మొమెంటం ఇన్వాల్వ్స్ అన్సర్టెనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది పొజిషన్. అంటే ఏంటి? కణం యొక్క స్థానాన్ని నిర్ధారించడంలో ఖచ్చితత్వం ఉంటే, ద్రవ్యవేగాన్ని నిర్ధారించడంలో అనిశ్చితత్వం వస్తుంది. ఆర్ ద్రవ్యవేగాన్ని నిర్ణయించేటప్పుడు ఖచ్చితత్వం వస్తే, స్థానాన్ని నిర్ధారించేటప్పుడు అనిశ్చితత్వం వస్తుంది.
సైజ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ స్మాల్ అంటే మన రూము సైజ్ చిన్నది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, యాక్యురేట్ పోల్చకూడదు. పార్టికల్ ఓ పర్సన్ ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేయడం ఈజీ, పొజిషన్ ఐడెంటిఫై చేయడం ఈజీ. కానీ సైజ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ స్మాల్ అయినప్పుడు దాంట్లో పార్టికల్తో అసోసియేట్ అయ్యే వేవ్కి స్ప్రెడ్ అవ్వడానికి తగినంత స్పేస్ ఉండడం వల్ల అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. స్మాల్ సైజ్డ్ వేవ్ ప్యాకెట్లో, చిన్న సైజ్డ్ వేవ్ ప్యాకెట్లో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల దాని వెలాసిటీని డిటర్మైన్ చేయడంలో మనకి ఎర్రర్ వస్తుంది. వెలాసిటీని డిటర్మైన్ చేయడంలో ఎర్రర్ వచ్చిందంటే మొమెంటమ్ డిటర్మైన్ చేయడంలో ఎర్రర్ వస్తుంది. మొమెంటమ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్లో వేరియేషన్ ఉండదండి. వెలాసిటీలో ఎర్రర్ ఉందంటే మొమెంటంలో ఎర్రర్ వస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ ఈజ్ వెరీ లార్జ్, పెద్ద రూమ్లో పర్సన్ని ఐడెంటిఫై చేయమంటే మనం ఈర్ అండ్ దేర్ అని చెప్తాం. ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ 4-5 ఎకరాలు ఉన్న ప్లేస్కి వెళ్ళారనుకోండి, మన సమ్ ఎక్స్ ఉన్నాడంటే అక్కడ కానీ ఇక్కడ కానీ ఉండొచ్చు అంటాం. అలాగే సైజ్ ఆఫ్ ది వేవ్ ప్యాకెట్ లార్జ్ అయినప్పుడు పొజిషన్ డిటర్మైన్ చేయడంలో మనకి ఎర్రర్ వస్తుంది. కానీ మొమెంటమ్ లార్జ్ సైజ్డ్ వేవ్ ప్యాకెట్లో పార్టికల్తో అసోసియేట్ అయ్యే వేవ్ స్ప్రెడ్ అవ్వడానికి తగినంత స్పేస్ ఉండడం వల్ల మనకి అది కామ్గా యూనిఫామ్ వెలాసిటీతో స్ప్రెడ్ అవుతుంది. వెలాసిటీని డిటర్మైన్ చేయడంలో మనకి ఎర్రర్ ఏమీ రాదు. కాబట్టి మనకి మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేయడంలో ఎర్రర్ రాదు. సో దీన్ని హైజెన్బర్గ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడంటే, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మెజర్ బోత్ ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ సైమల్టేనియస్లీ టు ఎనీ డిజైర్డ్ డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. ఈ స్టేట్మెంట్ రాసేటప్పుడు అండి మీరు సైమల్టేనియస్లీ అనే వర్డ్ రాకపోతే మీరు ఎంత బాగా రాసినా అది మీనింగ్లెస్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్లో ఉండే అండర్లైన్డ్ పాయింట్ ఏంటంటే సైమల్టేనియస్లీ. 1 by 1 అయితే అసలు ఈ ప్రిన్సిపలే రాదు. పొజిషన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి కొంతసేపు అన్నాక, కొంతసేపు అయిన తర్వాత, కొంత టైం అయిన తర్వాత మొమెంటమ్ని క్యాలిక్యులేట్ చేస్తే అసలు ఈ ప్రిన్సిపల్కి మీనింగే ఉండదు. ఏకకాలంలో ఒక కణం యొక్క స్థానాన్ని, ద్రవ్యవేగాన్ని 100% ఖచ్చితత్వంతో నిర్ధారించడం అసాధ్యం. It is impossible to measure both the position and momentum of a particle simultaneously to any desired degree of accuracy, అంటే 100% accuracy. వన్స్ అగైన్ తెలుగులో చెప్తున్నానండి, ఒక కణం యొక్క స్థానాన్ని ఏకకాలంలో 100% యథార్థతతో, కణం యొక్క స్థానాన్ని, ద్రవ్యవేగాన్ని ఏకకాలంలో 100% యథార్థతతో నిర్ణయించడం అసాధ్యం. దీన్ని క్వాంటిటేటివ్గా ఎలా చెప్పాడండి హైజెన్బర్గ్? సపోజ్ the uncertainty in determining the position of the particle is say x, delta x. పొజిషన్ x అనుకోండి, మీరు పొజిషన్ డిటర్మైన్ చేసినప్పుడు మైక్రోస్కోప్తో కానీ దేనితో మీకు ఆన్సర్ x ప్లస్ డెల్టా ఎక్స్ కానీ x మైనస్ డెల్టా ఎక్స్ కానీ వచ్చిందనుకోండి, ఎర్రర్ ఎంత అయినట్టండి? డెల్టా ఎక్స్. అలాగే యాక్చువల్ మొమెంటం p అనుకోండి, మీరు మెజర్ చేసినప్పుడు p ప్లస్ డెల్టా p కానీ p మైనస్ డెల్టా p కానీ వచ్చిందనుకోండి, ఎర్రర్ ఎంత వచ్చినట్టండి? డెల్టా p. సో మ్యాగ్నిట్యూడ్గా ఎలా ఇచ్చాడంటే ఇతను, the order of magnitude of uncertainties in the knowledge of two variables must be at least Planck's constant h. అంటే ప్రోడక్ట్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అయితే హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఒబే అయినట్టు. అంటే పొజిషన్ డిటర్మైన్ చేయడంలో ఎర్రర్ డెల్టా ఎక్స్, మొమెంటమ్ డిటర్మైన్ చేయడంలో ఎర్రర్ డెల్టా పి అయితే ప్రోడక్ట్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇది ఆర్డర్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆఫ్ హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంటే. ఇది హెచ్కి సమానం అవ్వాలని రూల్ ఏం లేదండి. h/4π, h/2π అయినా కరెక్ట్ అవుతుంది. చూడండి, ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ద ప్రొడక్ట్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇన్ డిటర్మైనింగ్ ది పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ కెన్ నెవర్ బి స్మాలర్ దాన్ ది ఆర్డర్ ఆఫ్ h/4π. అంటే మనం హెచ్కి సమానం అవ్వచ్చు, డెల్టా ఎక్స్ డెల్టా పి ప్రోడక్ట్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెవర్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ h/4π అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4π అయినా కరెక్టే, హెచ్ అన్నా కరెక్టే, h/2π అయినా కరెక్టే అండి. ఓకే, సో ఎక్స్ పి అనే పెయిర్ ఆఫ్ వేరియబుల్స్కి హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఇట్లా ఉంటుంది. అదే ఎనర్జీ టైంకి అయితే ఇఫ్ ద అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది ఎనర్జీ డెల్టా ఈ, శక్తిని నిర్ధారించడంలో అనిశ్చిత్వం డెల్టా ఈ, కాలాన్ని నిర్ధారించడంలో అనిశ్చిత్వం డెల్టా టీ అయితే వాటి ప్రోడక్ట్ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ h/4π. ఈ పెయిర్ ఆఫ్ వేరియబుల్స్కి అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఇలా ఉంటుందండి.
అదే యాంగులర్ మొమెంటం యాంగులర్ మొమెంటంని జేతో మెన్షన్ చేసాం అనుకోండి. ద అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది యాంగులర్ మొమెంటం డెల్టా జే, అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది యాంగిల్ డెల్టా టీ. అది చూద్దామండి. అది ఆ పెయిర్ ఆఫ్ వేరియబుల్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇఫ్ డెల్టా జే అండ్ డెల్టా టీటా ఆర్ అన్సర్టనిటీస్ ఇన్ డిటర్మైనింగ్ ది యాంగులర్ మొమెంటం అండ్ యాంగిల్, దెన్ హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఈజ్ లైక్ దిస్: డెల్టా జే ఇంటూ డెల్టా టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు h/4. ఈ విధంగా పెయిర్ ఆఫ్ వేరియబుల్స్కి మనం అన్సర్టనిటీ ప్రిన్సిపల్ రాస్తాం. అర్థమైంది కదండి. ఇప్పుడు మనం హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని ఎనర్జీ అండ్ టైం అనే పెయిర్ ఆఫ్ వేరియబుల్స్కి ఎక్స్టెండ్ చేస్తాం. విస్తృతపరచండి అంటాడు. హైజెన్బర్గ్ అనిశ్చిత నియమాన్ని శక్తి కాలానికి విస్తృతపరచండి, ఎక్స్టెండ్ చేయండి అంటాడు. చాలా ఈజీ అండి ఇది. అయితే దీనికి హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని మనం ఎనర్జీ టైంకి ఎక్స్టెండ్ చేయడం అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఆర్డర్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4 రెఫరెన్స్తోనే చేయగలం తప్ప డైరెక్ట్గా ఎనర్జీ టైం తోటి హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనం ఈ స్టాండర్డ్లో ప్రూవ్ చేయడం కష్టం. రిఫరెన్స్ ఎవరు కావాలి? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4. దాని సహాయంతో మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. చూడండి, ఫస్ట్ మనం చూసారు కదా ఎనర్జీ. వీ విల్ ప్రూవ్ ది టైమ్ ఎనర్జీ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ విత్ ది హెల్ప్ ఆఫ్ పొజిషన్ అండ్ మొమెంటం అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అదర్వైజ్ మనం చేయలేమండి. సో చాలా ఈజీ అండి. ఒక మెటీరియల్ పార్టికల్ తీసుకోండి, దాని మాస్ m అనుకోండి, వెలాసిటీ v అనుకోండి. మనకు తెలుసు కదండి, కైనెటిక్ ఎనర్జీ అది మెటీరియల్ పార్టికల్ని E అనుకున్నాం అనుకో, E ఈక్వల్ టు ఎలా రాస్తాం? ½ mv². ఓకేనా? ఎంని పైన కింద మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ని డినామినేటర్తో మల్టిప్లై చేయండి. ఎం వాల్యూ ఏం మారదు కదండి. అప్పుడు ఏమవుతుంది? m²v²/m. బట్ p ఈక్వల్ టు మొమెంటం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ కదండి. p ఈక్వల్ టు mv. సో m²v² బదులు మనం ఏం రాస్తాం? p²/2m. కైనెటిక్ ఎనర్జీ మొమెంటంలో ఎంత అవుతుందండి? p²/2m. రైట్. చాలా ఈజీ అండి ఇది. ఇఫ్ డెల్టా పి అండ్ డెల్టా ఈ బి ది అన్సర్టనిటీస్ ఫర్ మొమెంటం అండ్ ఎనర్జీ. డెల్టా పి అంటే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదండి, అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది మొమెంటం. డెల్టా ఈ అంటే అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది ఎనర్జీ. సో ఈ ఈక్వల్ టు p²/2m ఉంది కదండి, ప్రీవియస్ ఎక్స్ప్రెషన్. దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. అప్పుడు ఈకి ఏమవుతుంది? డెల్టా ఈ. p²కి ఏమవుతుందండి? 2p డెల్టా పి. జనరల్గా మనం p²కి 2p dp అంటాం. ఇక d బదులు డెల్టా ఆపరేషన్ వాడుతున్నాం అనమాట. 2p డెల్టా p/2m. 2 క్యాన్సిల్ అయితే p ఇంటూ డెల్టా p/m. సో క్రాస్ మల్టిప్లై చేయండి. p ఇంటూ డెల్టా p ఈక్వల్ టు m ఇంటూ డెల్టా ఈ. మనకి ఎవరు కావాలి? మనం విత్ రిఫరెన్స్ టు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పీగానే చేయగలం, అదర్వైజ్ చేయలేం. అంచేత ముందు డెల్టా పీ ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా పీ ఈక్వల్ టు పీ క్రాస్ మల్టిప్లై చేస్తే m/p ఇంటూ డెల్టా ఈ అవుతుంది. సారీ, దర్ఫోర్ కాబట్టి పీ ఈక్వల్ టు ఏంటండి? mv. ఈ పీని ఇక్కడ తీసుకురండి, m/p అవుతుంది. p టేబుల్ వెళ్తే 1/v. దర్ఫోర్ m/p బదులు మనం ఏం రాయొచ్చండి? 1/v. చూడండి, ఇక్కడ వీని ఇక్కడ తీసుకురండి, 1/v అవుతుంది. పీని ఇక్కడ తీసుకురండి, m/p. దర్ఫోర్ మన ఎక్స్ప్రెషన్ m/p బదులు ఏం రాయొచ్చు? 1/v ఇంటూ డెల్టా ఈ. అంటే డెల్టా పీ ఎవరికి సమానం అయ్యారు? 1/v ఇంటూ డెల్టా ఈ. సే దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1. ఇది వెలాసిటీ ఈక్వల్ టు dx/dt తెలుసు కదండి మీకు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి. లెట్ ద అన్సర్టనిటీ ఇన్ టైమ్ ఇంటర్వెల్ ఫర్ మొమెంటమ్ ఆఫ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఏ పాయింట్ ఎక్స్ బి డెల్టా టీ. అంటే పొజిషన్ని డిటర్మైన్ చేసేటప్పుడు అన్సర్టనిటీ ఇన్ ద టైమ్ ఇంటర్వెల్ ఎంత అనుకుంటారనమాట? డెల్టా టీ. ద అన్సర్టనిటీ ఇన్ పొజిషన్ ఏమనుకుంటారు? డెల్టా ఎక్స్. దర్ఫోర్ డెల్టా ఇట్లా దీన్ని అర్థం చేసుకోండి. v ఈక్వల్ టు dx/dt కదండి మనకి మామూలుగా. ఇక్కడ ఏమి రాస్తున్నాం? v ఈక్వల్ టు డెల్టా x/డెల్టా టీ. దర్ఫోర్ డెల్టా పీకి ఫార్ములా ఇచ్చాం. సో డెల్టా ఎక్స్ కూడా ఇవ్వాలి కదండి. మరి మనం డెల్టా ఎక్స్ డెల్టా పీ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4 అయితేనే మనం ఎనర్జీ టైంకి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయగలం అనుకున్నాం కదండి. కాబట్టి
డెల్టా ఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ డెల్టా టీ. సో 2 ఉంది, 1 ఇది ఉంది, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయండి. ప్రొడక్ట్ చేస్తే 2 ఇంటూ 1 అనుకోండి, 1 ఇంటూ 2 కానీ. 2 ఏంటండి, 2లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి డెల్టా ఎక్స్, 1లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి డెల్టా పి. సో డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు 1/v ఇంటూ డెల్టా ఈ వచ్చిందిగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఇది వి ఇంటూ డెల్టా టీ. వివి క్యాన్సిల్ అయిపోతే ఏమయ్యారండి డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ. అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఎవరికి సమానం అయ్యారు డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ. బట్ హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్పింది మనకి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు h/4. therefore డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇది అయినప్పుడు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ కాబట్టి డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు h/4. ఓకే, ఫర్ దిస్ దట్స్ వై వీఆర్ ఎక్స్టెండింగ్ ది అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ టు పెయిర్ ఆఫ్ వేరియబుల్స్ ఎనర్జీ అండ్ టైం. ప్రూవ్ అయిందండి. డెల్టా ఇంటూ డెల్టా టీ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు h/4. వెరీ సింపుల్ అండి. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసామండి హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ తోటి ఇదంతా కంప్లీట్ అయింది. జనరల్గా మనం రెఫరెన్స్ బుక్స్ కింద మనం యూనిఫైడ్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ఎస్ఎల్ గుప్తా, సంజీవ్ గుప్తా తీసుకోవచ్చు. మోడర్న్ ఫిజిక్స్ ఆర్ మురుగేషన్ తీసుకోవచ్చు. అటామిక్ ఫిజిక్స్ జేబీ రాజన్ తీసుకోవచ్చు. ఇంకా సమ్ అదర్ రెఫరెన్స్ బుక్స్ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. సో మీ కోఆపరేషన్ తోటి మనం యూనిట్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇప్పటికి మనకి 40% సిలబస్ ఆన్లైన్లోనే అయింది, ఆఫ్లైన్లో కూడా అయింది. సో దీంట్లో మనకి షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. సో మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం వర్కౌట్ చేద్దాం. తర్వాత మనం యూనిట్ 3కి స్విచ్ ఆన్ అవుదాం. ఫస్ట్ యూనిట్కి నేను మీకు 5 అసైన్మెంట్స్ ఇచ్చాను. 5 అసైన్మెంట్స్ కంప్లీట్ చేసిన వెంటనే మనం ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టెస్ట్ యూనిట్ 1 మీద ఇస్తాము 25 మార్క్స్కి గూగుల్ ఫామ్లో. అది ఆన్సర్ చేద్దరు కానీ. అలాగే యూనిట్ 2 కూడా అసైన్మెంట్స్ రాసిన తర్వాత మళ్ళీ మనం ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ పెడదాం. ఏం చేసినా అది మీ కోఆపరేషన్ ఉంటేనే మన టాస్క్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఈ పాండమిక్ టైంలో మీ కోఆపరేషన్ చాలా అవసరం. అంచేతే మనం ఆన్లైన్ ఆఫ్లైన్ బ్లెండ్ చేసి మనం చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.